ఈ వీడియోలో ద సిటీ ఆఫ్ డెస్టినీ అయిన విశాఖపట్నం నుంచి విజయవాడ, నాగపూర్, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా మీదుగా ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిన న్యూఢిల్లీని ఏపీ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లో వెళ్ళబోతున్నాను. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేయకుండా వెళ్ళిపోతే ఎంత తప్పు, వైజాగ్ వస్తే బీచ్ చూడకుండా వెళ్ళిపోవడం కూడా అంతే తప్పు. అందుకే ముందు బీచ్ చూశాక స్టేషన్కి బయలుదేరాను. నేను జర్నీ చేసే ట్రైన్ పేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్, కోడ్ వచ్చేసి 20805. దీన్ని ఏపీ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. ఈ ట్రైన్ ఎవ్రీడే నైట్ 10 o'clockకి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మళ్ళీ మధ్యప్రదేశ్ టచ్ చేస్తూ ఢిల్లీ వెళ్తుంది. మా కోచ్ నెంబర్ వచ్చేసి S4, మా సీట్ నెంబర్లు వచ్చేసి L4, M5. ఈ ట్రైన్లో అడ్వాన్స్డ్ LHB కోచెస్ ఉన్నాయి. ఇందులో ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 6 థర్డ్ ఏసీ, 6 స్లీపర్ కోచ్లు, జనరల్ బోగీలు అండ్ లగేజ్ వ్యాన్లు ఉన్నాయి. ఇందులో మళ్ళీ ప్యాంట్రీ కారు అవన్నీ ఉన్నాయి. ఈ ట్రైన్కి మొత్తం 21 స్టాప్స్ ఉన్నాయి. ఈ ట్రైన్ పుల్ చేసే ఇంజిన్ వచ్చేసి VAP7. ఇది ఆగస్ట్ 2024లో సర్వీస్లోకి వచ్చింది. చూస్తున్నారు కదా, విశాఖపట్నంలో 10:01కి ట్రైన్ స్టార్ట్ అయ్యింది. విశాఖపట్నం స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. విశాఖపట్నం కోల్కతాకి చెన్నై యొక్క మెయిన్ లైన్. అండ్ ఈ విశాఖపట్నం జంక్షన్ నుంచి హైదరాబాద్, కోల్కతా, చెన్నై, కిరండల్, కోరాపుట్, జైదల్పూర్ వంటి డెస్టినేషన్కి కనెక్షన్. దువ్వాడ వచ్చేసాం. దీని స్టేషన్ కోడ్ వచ్చేసి DVD. అరౌండ్ 17 kilometers కవర్ చేసాం. ఇది కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనే. ఎగ్జాక్ట్లీ 10:25కి వచ్చి 10:29కి స్టార్ట్ అయిపోయింది. ఫేమస్ ఫర్ జాగరీ ప్రొడక్షన్ అయిన అనకాపల్లి వచ్చేసాం. దీని స్టేషన్ కోడ్ వచ్చేసి AKP. ఇప్పుడు మనం అరౌండ్ 33 kilometers కవర్ చేసాం. అండ్ ఇది 10:49కి అనకాపల్లి నుంచి స్టార్ట్ అయిపోయింది. అనకాపల్లి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అండర్లోకి వస్తుంది. పడుకుని పోవడం వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న సామల్కోట్ జంక్షన్ని వీడియో తీయలేకపోయాను. మిడ్నైట్ 12:08కి రాజమండ్రి చేరుకున్నాం. దీని స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. అరౌండ్ మనం 200 kilometers కవర్ చేసాం. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అండర్. హెవీ రెయిన్ఫాల్ వల్ల గోదావరి నది యొక్క వాటర్ ఫ్లో ఎంత ఉందో ఒకసారి చూడండి. ట్రైన్ లైటింగ్ రిఫ్లెక్షన్ నుంచి కూడా కనిపిస్తుందంటే ఎంత ఎత్తుగా ఉందో మీరే ఇమాజిన్ చేసుకోండి. ఈ బ్రిడ్జ్ అరౌండ్ 2.8 kilometers ఉంటుంది. ఇది ఆగస్ట్ 16, 1974లో ఓపెన్ చేశారు. పడుకుని పోవడం వల్ల తాడేపల్లిగూడెం అండ్ ఏలూరు స్కిప్ అయింది. ఎర్లీ మార్నింగ్ 4కి విజయవాడ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది. విజయవాడ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. మనం ఇప్పుడు అరౌండ్ 349 kilometers కవర్ చేసాం. విజయవాడ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. విజయవాడ జంక్షన్ నుంచి భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, తిరుపతి, సికింద్రాబాద్, కాజీపేట్, ముంబై, గోవా, మచిలీపట్నం, గుంటూరుకి కనెక్టివిటీ ఉంటుంది. పడుకుని పోవడం వల్ల ఖమ్మం స్టేషన్ స్కిప్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్లోకి ఎంటర్ అయ్యాం. ఈ తెలంగాణ స్టేట్లోని వరంగల్, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, సిరిపూర్, కాగజ్ నగర్ టచ్ చేస్తూ మహారాష్ట్రలోకి వెళ్తాం. మన ఇండియన్ సివిక్ సెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా గైస్, అందులోను కూడా వదలట్లేదు. అండ్ దట్టు ఫ్లష్ కూడా పనిచేయట్లేదు. చూడండి, వరస్ట్. మార్నింగ్ 6:45కి వరంగల్ రీచ్ అయిపోయాం గైస్. ఇప్పుడు
వరంగల్ స్టేషన్ కోడ్ వచ్చేసి WR. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. అండ్ ఇప్పుడు మనం అరౌండ్ 556 కిలోమీటర్స్ కవర్ చేసాం. 6:57కి ట్రైన్ స్టార్ట్ అయ్యింది. ఈ వరంగల్లోనే 1000 పిల్లర్ టెంపుల్ ఉంటుంది, ఫేమస్ ఫర్ కాకతీయ ఆర్కిటెక్చర్. మేము స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం తత్కాల్లో, ఎందుకంటే కొందరు పేదల్లా కనిపించే డబ్బింటోలు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ బుక్ చేసుకుంటారు. కానీ మేము డబ్బింటోలో కనిపించే పేదవాళ్ళం కాబట్టి స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్ కాస్ట్ వచ్చేసి 830, థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చేసి 2150, అండ్ సెకండ్ ఏసీ కాస్ట్ వచ్చేసరికి 3095, ఫస్ట్ ఏసీ కాస్ట్ వచ్చేసరికి 5245. అండ్ ఇందులోని తత్కాల్ బుక్ చేసుకోవాలంటే స్లీపర్ క్లాస్ వచ్చేసరికి 1030, థర్డ్ ఏసీ వచ్చేసరికి 2570. ఇక్కడికి వచ్చి వీడియో తీస్తుంటే భయం వేసింది. ఫోన్ అయినా పడిపోద్ది లేకపోతే నేనైనా పడిపోతాను అనిపించింది. నేను పడిపోతే ఫోన్కి బాధ, ఫోన్ పడిపోయినా నాకు బాధ. అందుకే మళ్ళీ కామ్గా వెనక్కి వచ్చాను. మా ఫ్రెండ్ పులిహోర తెచ్చాడు, వాళ్ళ అమ్మ వండింది. తెలిసిందే కదా ప్యాంట్రీ కార్లోని ఫుడ్ ఎలా ఉంటుందో, అందుకే ఇదే బెస్ట్ అని పొద్దునకి మధ్యాహ్నంకి తెచ్చేసుకున్నాం. కోచ్ పెద్దపల్లి జంక్షన్ దగ్గర ఆగినప్పుడు ఈ కోతులు కనిపించాయి. పెద్దపల్లి జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి PDPR. అది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఇప్పుడు అరౌండ్ 639 కిలోమీటర్స్ కవర్ చేసాం. కరెక్ట్గా 8:12కి స్టేషన్కి వచ్చింది. 8:24కి స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఈ పెద్దపల్లి జంక్షన్ అనేది ఢిల్లీ చెన్నై మెయిన్ లైన్. ఇది బెంగళూరు, తిరుపతి, నాగపూర్, భోపాల్, ఢిల్లీకి కనెక్షన్ లైన్. ఇప్పుడు రామగుండం స్టేషన్ లెఫ్ట్ అవుతున్నాం. దీని స్టేషన్ కోడ్ వచ్చేసరికి RTM. ఇప్పుడు అరౌండ్ 657 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఇది కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలోకి వస్తుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 8:40. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయిన సిరిపూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్కి వచ్చాం. ఈ స్టేషన్ కోడ్ నేమ్ వచ్చేసరికి గైస్ SKZR. ఇప్పుడు మనం అరౌండ్ 729 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఇది 9:56కి అరైవ్ అయ్యి 10:02కి డిపార్చర్ అవుతుంది. ఇది కూడా సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఇది న్యూఢిల్లీ చెన్నై మెట్రో లైన్. ఇది విజయవాడ, చెన్నై అండ్ బెంగళూరు, హైదరాబాద్, కేరళ, భోపాల్, ఝాన్సీ, గోండియా, కార్బా అండ్ రాయ్పూర్ వంటి స్టేషన్ కి కనెక్షన్. మహారాష్ట్ర యొక్క బాల్హర్ష లెఫ్ట్ అవుతున్నాం. దీని స్టేషన్ కోడ్ వచ్చేసరికి PPQ. అరౌండ్ 11:27 AM కి లెఫ్ట్ అవుతుంది ఈ ట్రైన్. VAP 7 అంటే దాని టాప్ స్పీడ్ 160 కిలోమీటర్స్ ఉంటుంది. హార్స్ పవర్ వచ్చేసరికి అరౌండ్ 6000.
2:23కి నాగపూర్ జంక్షన్ అయితే రీచ్ అయిపోయాం. కి నాగపూర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ అవుతున్నాం. నాగపూర్ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి NGP. ఇప్పుడు వరకు అరౌండ్ 1007 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఇది సౌత్ ఈస్టర్న్ రైల్వే అండ్ సెంట్రల్ రైల్వే జోన్. ఇది ఢిల్లీ చెన్నై మెయిన్ లైన్, ఒక రకంగా గ్రాండ్ ట్రంక్ రూట్ అని కూడా అంటారు. ఇది రాయ్పూర్, బిలాస్పూర్, ఇంకా కోల్కతా, నాసిక్, ముంబై, గోండియా, అమరావతికి కనెక్షన్ ఉంటది ఈ లైన్ నుంచి. ట్రైన్ లో ఆర్డర్ పెట్టుకోకపోవడానికి నా మెయిన్ రీజన్, కోయంబత్తూర్ ఊటీ ట్రిప్ వెళ్ళినప్పుడు ప్యాంట్రీ కార్ లో ఆర్డర్ ఇచ్చాను గైస్ ఒకసారి. అయితే అందులోని ఫుడ్ లోని గాజు ముక్క వచ్చింది. అక్కడ ఉన్న స్టాఫ్ కి అడిగితే ఇలాంటి తప్పులు అవుతూ ఉంటే పట్టించుకోకండి అన్నారు. ఇది ఒక 2 years బ్యాక్ ఇన్సిడెంట్. అప్పటి నుంచి ప్యాంట్రీ కార్ లో ఆర్డర్ ఇవ్వడం మానేశాను. ఎక్కడా ఆగకుండా దగ్గర కంటిన్యూస్ గా 6 గంటలు కొట్టిన తర్వాత మధ్యప్రదేశ్ లో ఉన్న భోపాల్ జంక్షన్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 8:03. దీని స్టేషన్ కోడ్ వచ్చేసి BPS. ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. మనం ఇప్పుడు అరౌండ్ 1400 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఈ జంక్షన్ నుంచి మేజర్ సిటీస్ అయిన ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, ఉజ్జయిన్, ఇండోర్, అహ్మదాబాద్, వడోదర, ఇంకా సౌత్ లో ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాగపూర్, ముంబై, పూణే, బిలాస్పూర్, ఇంకా చాలా ప్రాంతాలకి కనెక్టివిటీ ఉంది. జొమాటోలోనే ఆర్డర్ ఇచ్చాం. మా సీట్ దగ్గరికే వచ్చి ఇచ్చాడు. బాగుంది. 7 రోటీలు కర్రీ చెప్పుకున్నాం. పర్లేదు, వర్తే. 300కి ఫుడ్ వర్త్. ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ ట్రైన్ స్టార్ట్ అయినట్టే అయ్యింది, మళ్ళీ వెంటనే ఆగిపోయింది. ఎగ్జాక్ట్గా 8:41కి భోపాల్ జంక్షన్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఝాన్సీకి వెళ్తున్నాం. ఝాన్సీ నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ అయిన గ్వాలియర్కి వస్తాం. మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్ జంక్షన్ నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రాకి వెళ్తాం. ఆ తర్వాత న్యూఢిల్లీ. గైస్, న్యూఢిల్లీకి యాక్చువల్ అరైవల్ టైం వచ్చేసి 5:40, కానీ ఇది 40 minutes ముందే 5కే తెచ్చేసాడు స్టేషన్ కి. చూడండి ఎంత ఫాస్ట్ కొట్టాడు. అంటే దగ్గర మనం ఇప్పుడు 31 hours కవర్ చేసాం. అరౌండ్ 2100 కిలోమీటర్. దీని స్టేషన్ కోడ్ వచ్చేసి NDLS. ఇది నార్థన్ రైల్వే జోన్. ఇక్కడతో నా జర్నీ కంప్లీట్ అవుతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.